అక్కడ 70% నిరుద్యోగ ఉన్నటువంటి అంటే 70% వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా అంటే చాలా వరకు నిరుద్యోగ కొరత, అది ఖచ్చితంగా ఉద్యోగ కొరత ఉంది. నిరుద్యోగులు చాలా ఎక్కువ మంది ప్రతి ఇయర్ కూడా రిలీజ్ అవుతున్నటువంటి పరిస్థితి మీకు తెలిసిందే. సో ఇలాంటి వారికి అవకాశం కల్పించడంలో ప్రభుత్వం అలాంటి ఒప్పందాలు కూడా చేసుకుంటే అంటే స్థానికంగా ఉన్న వారికి ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనే ఒక పాయింట్ వస్తే బాగుంటుంది. గత ప్రభుత్వాలు అక్కడ చూసుకుంటే ఏపీకి సంబంధించి 70% స్థానికులకే ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి వైసీపీ ఉంది, కానీ అక్కడ అమలు చేసినటువంటి సందర్భాలు లేవు. సో అలాంటి ఒప్పందాలు కూడా ఉంటే బాగుంటుంది, ప్రభుత్వం అలాంటి విధానంతో ముందుకు వెళ్తే బాగుంటుంది అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు మీరు చూడండి, ఎన్టీపీసీ వచ్చిన తర్వాత గోదావరి ఖని సంగతి చూడండి. గోదావరి ఖని అంతకుముందు ఏముంది, 10,000 జనాభా ఉండే, లక్షల జనాభా అయింది ఇప్పుడు. అట్లాగే సిమెంట్ ఫ్యాక్టరీ, బసంత నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చింది. మంచిర్యాల ఆ ప్రాంతాలంతా ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత మీకు అంతేందుకు మనకు పేపర్ ఇండస్ట్రీ నిజాం కాలంలో పెట్టింది. మరి ఆ పేపర్ ఇండస్ట్రీలో చాలా మంది రాబట్టి వాళ్ళు మూతపడుతుంది. అది ఆల్మోస్ట్ ఆల్ ఇది కాగజ్ నగర్ పేపర్ ఇండస్ట్రీ. ఇంతకుముందు జూటు గురించి మాట్లాడారు, మనకు బట్టల పరిశ్రమ గురించి. అజబ్జాహి అంటే స్థానికేతరులు ఎక్కడి నుంచో, బీహార్ నుంచో లేకపోతే ఎక్కడో రాష్ట్రం నుంచి మనకి ఎక్కువగా పరిశ్రమలో కనిపిస్తున్నారు. దానికి కారణం చెప్తాను సార్. నేనేమంటున్నాను, మనదే పొరపాటు. ఇప్పుడు అందుకని స్కిల్ యూనివర్సిటీ పెడదామని, లేకుంటే స్కిల్ మన యూనివర్సిటీ మనకు 4th సిటీ చేద్దామనేది మంచి ఆలోచన అంటున్నాను. నేను చాలా సార్లు పాపిరెడ్డి గారు నాకన్నా అకాడమిక్స్ రంగా చాలా తిరుగుతారు. నేను జాబ్ మేళాలకు వెళ్తుంటాను. జాబ్ మేళాలకు వెళ్తుంటే ఉద్యోగాలు 100 ఉంటాయి, వచ్చింది 150 మంది కూడా రాదు. ఒక్క ఉద్యోగం కూడా వచ్చావు, కానీ వాడిని వీళ్ళ నైపుణ్యం, వాడికి అవసరం ఉన్న నైపుణ్యం వీళ్ళ దగ్గర, వీళ్ళకు అవసరం ఉన్న వీళ్ళ దగ్గర ఉన్నది వాడికి అవసరం లేదు. ఏం చేస్తాం? కానీ నైపుణ్య అభివృద్ధి చేయకుండా మీరు లోకల్ వాళ్ళ ఉద్యోగాలు రావాలంటే కావు. కొన్ని వస్తాయి, చౌకీదారు ఉద్యోగము, ఏదో చిన్న ఉద్యోగాలు వస్తాయి. కానీ నిజంగా నైపుణ్యం లేకపోతే ఎట్లా చేస్తాం? కనుక నైపుణ్యాభివృద్ధి చేసే క్రమం చేసినప్పుడు మాత్రమే మన లోకల్స్ ఉద్యోగాలు వస్తుంటాయి. ఎప్పుడు కూడా బయట నుంచి వాళ్ళ తాపీ కార్మికులు ఎందుకు వస్తున్నారు? మన వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, తెలంగాణలో ఒక కల్చర్ పాడైంది. ఏం కల్చర్ అంటే సొమరిపోతులు అనే మాట నేను అనను, కానీ కల్చర్ ఏంటంటే ఉన్న కాడికి తృప్తి పడదాం, బతుకుదాం, గీటే తాగుదాం, తిందాం, పండుకుందాం అంటున్నారు. ఇది అవమానం కాదు, ఇది కల్చర్ చెప్తున్నాను, ఉన్న కల్చర్ అది. కనుక బయట నుంచి వచ్చిన వాడికి ఒక ఆలోచన ఉంటుంది. అది అందుకని ఆ మాట నేను అనలేక చెప్తున్నాను సార్, బాధతో చెప్తున్నాను. ఇప్పుడు కులగజ్జి ఉందని ఆంధ్రప్రదేశ్ ఎట్లా అంటున్నామో మన దగ్గర కూడా మన లోపాలు గమనించాలి కదా. ఉన్న కాడికి తృప్తిపడి సమాజం మరి. కనుక బీహార్ నుంచో ఒరిస్సా నుంచి ఇప్పుడు నాకు టాపీ మేస్త్రులు దొరకలేరు. మీకు నిర్మాణ రంగంలో ఎంత అభివృద్ధి ఉన్నది సార్. నీకు శ్రీకాకుళం నుంచి వస్తారు, ప్రకాశం జిల్లా నుంచి వస్తారు, మహబూబ్ నగర్ మొత్తం గతంలో లేబర్ కు ఆలవాలం. నిజంగా చెప్పాలంటే పాలమూరు లేబర్ అంటే చాలా పెద్దది, కానీ ఇప్పుడు అది పోయింది. పాలమూరులోనే మంచి పంటలు పండుతుంది, అక్కడే ఉంటుంది, ఉండట్లేదు నేను. కానీ ఏమైందంటే ఈ కల్చర్ మనం మార్చుకోవాలి, ఏది పని చేసుకొని వస్తాం. అందుకని నేను ఒక మాట చెప్తాను. అంతర్జాతీయంగా బిల్ క్లింటన్ ఒక మంచి మాట అన్నాడు, తీవ్రవాదం ఎక్కడ ఉంది అంటే ఎక్కడైతే పేదరికం ఉందో అక్కడ తీవ్రవాదం ఉంటుంది అన్నాడు. అలా కరెక్ట్ గా ఆఫ్ఘనిస్తాన్ లో తీవ్రవాదం ఉంది, మరి ఖతార్ లో ఎందుకు లేదు, మనకు యుఏఈలో ఎందుకు లేదు? ఉండదు. అట్లానే ఇంకొక మాట అన్నాడు ఆయన, వలసలు అభివృద్ధి చేస్తాయి ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చిన వలసలు మనకు అభివృద్ధి చేసినాయి. ఇవాళ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడానికి, ఒక సిటీ రావడానికి అభివృద్ధి కారణమైంది అంటున్నా. కానీ సమస్య ఏంటంటే ఎక్కడైతే లోకల్స్ ఉన్నారో వాళ్ళకు సరైన స్కిల్స్ ఇచ్చి వాళ్ళను జాబ్లలో పెట్టగలిగితే ఉంటారు, తప్పనిసరి చేస్తారు. ఇంకొకటి మనకు జనాభా పరంగా ప్రకారం చూస్తే దక్షిణ భారతదేశం మెల్లమెల్లగా జనాభా తక్కువ అవుతుంది. ఉత్తర భారతదేశం నుంచి లేబరు చీపుగా దొరుకుతున్నారు. ఇప్పుడు పెట్టుకునేవాడు కూడా వ్యాపారస్తుడే కదా, ఓ రియల్ ఎస్టేట్ కూడా ఉంటాడు. 500 రూపాయల కూలీ లోకల్ వాడు దొరుకుతున్నాడు, బయట వాడు దొరుకుతుంటే లోకల్ వాడు 800 ఇచ్చి ఎందుకు పెట్టుకుంటాడు? పెట్టుకోడు కదా. ఎప్పుడు కూడా చూడండి, మీరు గతంలో కూడా జరిగింది అదే. ఎప్పుడైనా సరే లోకల్స్ ని పెట్టుకుంటే వాళ్ళకు ఒక కష్టం అనేది ఒకటి ఉంటుంది. ఎందుకుంటది అంటే వాడు ధర్నా చేస్తాడు, తీసేస్తే బయట వాడు తెచ్చుకుంటే వాడు తీసేస్తే కళ్ళు గుళ్ళకి నీళ్ళు కుక్కుని వెళ్ళిపోతాడు. అది కూడా వ్యాపార సూత్రమే. ఇవన్నీ ఉంటాయి మన కనుక దీనిలో రెండు గమనించాలి. స్కిల్స్ పెంచుకుంటుంటే లోకల్స్ గ్యారంటీ ఉద్యోగాలు వస్తాయి. కేసీఆర్ గారు ఆ ప్రయత్నం చేశారు. ఇప్పుడు వారు పాపిరెడ్డి గారు డిపార్ట్మెంట్ మొత్తం అంతా చూసిన వాడు లోకల్స్ 15% అవకాశాలు మిగతా వాళ్ళకి ఇస్తే 85% అవకాశాలు ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేసిండు, కాదంటలేదు నేను. కానీ దానికి అనుకూలమైన వ్యక్తులు దొరకకపోతే ఏం చేద్దామంటున్నాను. ఇప్పుడు నాన్ లోకల్ అనే పరిస్థితి కూడా ఏపీ తెలంగాణకు లేదు. ఎందుకంటే 35, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు నుంచి ఉంటే ఇక్కడే లోకల్ అవుతున్నారు కదా. దాన్ని మనం ఏం చేయలేము. మొన్న మెడికల్ సీట్